అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ నుంచి. అయితే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో మరొకటి స్థూలకాయం లేదా ఒబేసిటీ. అయితే ఇది మెయిన్గా మనం ఆడవాళ్ళలో మగవాళ్ళలో సమానంగా చూస్తున్నాము. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనకి ఎస్పెషల్లీ కార్డియాక్ ఎలిమెంట్స్ అని, లేకపోతే ఆడవాళ్ళలో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, ఇన్ఫర్టిలిటీ అని, పీసీఓడి ఇష్యూస్ అని, అండ్ మగవాళ్ళలో అయితే కనుక ఇంపార్టెన్సీ అని, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం అని చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ జనరేషన్లో. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? డైట్ అనేది చాలామంది ఫాలో అవుతూ ఉన్నాము. ఎంత డైట్ చేసినా కూడా ఒక 2 to 3 months చేస్తాము, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది కండిషన్. మరి దీనికి మెయింటెనెన్స్ అనేది, మనకి మెయింటెనెన్స్ డైట్ అనేది ఒకటి ఉంటుంది న్యూట్రిషన్లో. సో ఈ మెయింటెనెన్స్ డైట్లో ఒక మంచి ఏదైనా రెమెడీ కానీ ఏదైనా మన హోమ్ రెమెడీ తీసుకొని అది కన్సిస్టెంట్గా మనం ఫాలో అవ్వడం వల్ల ఈ వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాంటి ఒక మంచి హోమ్ రెమెడీ అనే ఒక హెర్బల్ ప్రోడక్టే మన గ్రీన్ టీ. అయితే ఈ గ్రీన్ టీకి ఒకప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది మ్యాచా గ్రీన్ టీ అని చెప్పి. జాపనీస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మనం యూజ్ చేస్తూ ఉంటారు యూజువల్గా. అది మనకి ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఒబేసిటీ, లేకపోతే మనకి వెయిట్ గెయిన్ వల్ల. అయితే మనకి ఇప్పుడు మన రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో వీ హ్యావ్ అ స్పెషలీ ఫార్ములేటెడ్ గ్రీన్ టీ. అయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఇది న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్ లేకపోతే ఫార్ములా అని చెప్పొచ్చు. ఏంటి న్యూట్రాస్యూటికల్స్ అంటే, యూజువల్గా మనకి ఈ ప్రకృతిలో వచ్చిన ఏ మూలిక అయినా సరే మనకు ఆ మూలిక మనం పౌడర్ ఫామ్లోనో ట్యాబ్లెట్ ఫామ్లోనో తీసుకుంటే అది బాడీలో అబ్జార్బ్ అవ్వడానికి ఒక 1/2 hour to 1 hour పడుతుంది. దాని తర్వాత దాని యాక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గ్రీన్ టీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యాక్టివ్ ప్రిన్సిపల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం దాన్ని ప్రోడక్ట్గా వాడుతూ ఉన్నాం. కాబట్టి బాడీలో ఎప్పుడైతే మనం ఈ గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటామో డైరెక్ట్గా యాక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వితిన్ 20 to 30 minutes మనకు ఆ మెంటల్ రిలాక్సేషన్ కానీ, ఆ టైర్డ్నెస్ నుంచి, అలసట నుంచి మనకి కొంచెం ఉపశమనం కలగడం కానీ, అండ్ అలాగే ఇన్స్టంట్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ రావడం కానీ, కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చు అండ్ రెగ్యులర్ ఇంటేక్ వల్ల. దాంతోపాటు మనకి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ఫర్ మోర్ దాన్ 2 to 3 times a day. గ్రీన్ టీలో ప్రత్యేకంగా మనం యాక్టివ్ ప్రిన్సిపల్స్ అంటూ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి ఆ ప్రత్యేకత, గ్రీన్ టీకి ఎందుకంత పేరు వచ్చింది అంటే, ఇందులో మెయిన్గా ఫ్లేవనాయిడ్స్ ఉంటూ ఉంటాయి అండ్ అలాగే దాంతోపాటు గ్యాలెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకి క్యాపిలరీ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వేర్ మనకి సర్క్యులేషన్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ మనకి ఫ్యాట్ టిష్యూ మెల్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు గ్యాలెట్స్ వల్ల ఏంటి అంటే, మనకి ఇన్స్టెంట్గా మూడ్ స్వింగ్స్ ఎవరికైతే చూస్తూ ఉంటామో మూడ్ అనేది ఎలివేట్ అవ్వడము, ఎనర్జీగా అనిపించడము, ఆ నీరసం అనేది క్లియర్ అవ్వడము, ఇన్స్టెంట్గా మనకి ఒక మంచి ఎనర్జీ బూస్టర్ అని చెప్పచ్చు. సో డెఫినెట్లీ గ్రీన్ టీ మనము డైలీ డైట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే కనుక వెయిట్ లాస్, అలాగే వెయిట్ గెయిన్, అలాగే స్థూలకాయ నుంచి బయటపడచ్చు. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, యూజువల్గా ఇది శాచెట్స్ రూపంలో ఉంటుంది. మనకి గ్రీన్ టీ అనేటప్పటికీ సేమ్ టీ పౌడర్ లాగే పౌడర్ తీసుకొని, డికాక్షన్ తీసుకొని, తలనొప్పులు ఏవి లేకుండా శాచెట్స్ రూపంలో ఏంటంటే మనకి మోర్ ఫ్రెండ్లీ. మనకి ఎక్కడికి వెళ్తున్నా కూడా శాచెట్స్ అనేవి క్యారీ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ హాట్ వాటర్ ఒక 80 ml తీసుకొని అందులో మనం ఈ ప్యాకెట్ కనుక వేసి మనం 2 to 3 times a day తీసుకోగలిగితే కనుక డెఫినెట్లీ వెయిట్ లాసే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు స్కిన్కి కూడా చాలా మంచిది అండ్ అలాగే ఇన్స్టెంట్ రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ మధ్య కాలంలో మనకి ఎంటీ స్టమక్ అని ఎక్కడ చూసినా మనం వింటూ ఉన్నాము. అయితే ఎంటీ స్టమక్ చాలా పదార్థాలని తీసుకొని చాలా మంచి చేస్తుంది. బాడీకి వెంటనే మీకు ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది, స్కిన్కి హెల్ప్ అవుతుంది, ఏక్నీని తగ్గించేస్తుంది, జుట్టు రాలే సమస్యను తగ్గించేస్తుంది అని చెప్పి ఎంటీ స్టమక్ తోటి బాదాం తీసుకోమంటారు కొందరు, ఆపిల్ సైడర్ వినిగర్ తీసుకోమని చెప్తూ ఉంటారు కొంతమంది. సో అసలు ఏం తీసుకోవాలి, డేలో దేంతో స్టార్ట్ చేయాలి, అసలు మనం లేచిన వెంటనే మన డే ఎలా స్టార్ట్ చేసుకోవాలి అంటే, ఆపిల్ సైడర్ వినిగర్ మనకి వెయిట్ లాస్, ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్నారో, హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో, రిపీటెడ్గా స్కిన్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఏసీవీ అనేది యూజువల్గా మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఏంటి ఏసీవీ అంటే, ఆపిల్ సైడర్ వినిగర్. ఈ యాపిల్ సిడర్ వినిగర్ ప్రత్యేకత ఏంటి అంటే మనకి బాడీలో ఉన్న యాసిడిటీని తగ్గించేస్తూ ఉంటుంది. సో బాడీలో ఎప్పుడైతే మనకి యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయో, బాడీ పీహెచ్ లేకపోతే గట్ పీహెచ్ అనేది మనకి ఎప్పుడైతే అసిడిక్ అయిపోతూ ఉంటుందో
ఆ ఎసిడిక్ pH వల్ల మనకి డిఫరెంట్ ఎయిల్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఒకటి ఐబిడి అండ్ అలాగే హైపర్ అసిడిటీ, అల్సర్స్ రావడము, మనకి ఆకలి మందగించడము, డైజెషన్ సరిగా అవ్వకపోవడము, క్యాన్సర్ వంటి రోగాల దగ్గర నుంచి మనకి ఈ pH ఇంబ్యాలెన్స్ వల్ల అవుతూ ఉంటుంది. అయితే ఈ భూమి మొత్తంలో మనకి pHని న్యాచురల్గానే బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఒక పదార్థానికి ఉంది. అదే మన యాపిల్ సిడర్ వినిగర్ కనుక మనము ఎంటీ స్టమక్ తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక మనకి న్యాచురల్గానే ఈ pH అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. యాసిడిక్ pH అనేది మనకి న్యూట్రల్ అవుతూ ఉంటుంది, ఆల్కలీన్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ ఆల్కలీన్ అని చెప్పొచ్చు, ఆల్కలైజర్ అని చెప్పొచ్చు. అయితే మన రుద్ర జోయస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో మనకి ఈ యాపిల్ సిడర్ వినిగర్ సాచెట్స్ కూడా ఉన్నాయి, అంటే న్యూట్రస్యూటికల్స్ వాళ్ళవే. అగైన్ యాపిల్ సిడర్ వినిగర్లో మనకి అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ అసిటిక్ యాసిడ్ అనేది మనకి దానికి సంబంధించిన క్వాలిటీస్, హెర్బల్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అని డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళడానికి వీళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీని యూజువల్గా ఇది మనకి సాచెట్స్ రూపంలో ఉంటుంది. హాట్ వాటర్లో మిక్స్ చేసి మనము లేదా ల్యూక్ వామ్ వాటర్లో మిక్స్ చేసి ఎంటీ స్టమక్ తీసుకునే ప్రయత్నం చేస్తే స్కిన్ ఇష్యూస్కి చెక్ పెట్టచ్చు. ఎస్పెషలీ యూత్లో అయితే ఈ మధ్య కాలంలో జంక్ తినేసి ఏక్నే ప్రాబ్లమ్ తోటి చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఏక్నే సమస్యకి మనం చెక్ పెట్టచ్చు, హెయిర్ ఫాల్కి చెక్ పెట్టచ్చు, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, అండ్ అలాగే ఫైనల్గా మనము షేప్లో కూడా ఉండొచ్చు. అదేనండి, వెయిట్ లాస్ కూడా చూడొచ్చు. మన పూర్వీకులు చాలా బలంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి రోగం వచ్చేది కాదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ అంత గట్టిగా ఉండేవాళ్ళు. ఎప్పుడో 100 మందికి ఒకళ్ళకో లేకపోతే 1000 మందికి ఒకళ్ళకో మనం బీపీ ఉందనో, షుగర్ ఉందనో, లేకపోతే పలానా ఈ టీబీ ఉందని చెప్పో విన్నది చాలా అరుదు. అయితే మరి ఈ జనరేషన్లో మనం ప్రతి 10 మందికి, ప్రతి 5 మందికి మనం ఈ డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, ఇన్ని వినేస్తూ ఉన్నాము. అయితే మేజర్గా ఎక్కడొస్తుంది అంటారు ఈ డిఫరెన్స్? నాకైతే ఒకటి అర్థమైంది. అదేంటో తెలుసా? ఆహారం. మనం తీసుకునే ఫుడ్డే మనకి ఈ జనరేషన్కి మన రోగాలని మనకి ఇన్వైట్ చేస్తుందని చెప్పచ్చు. అయితే మన పూర్వీకులు తీసుకునే ఆహారానికి మన ఆహారానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, మన పూర్వీకులు గ్రెయిన్స్ ఎలా వచ్చాయో అలాగే తీసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసేవాళ్ళు. మన జనరేషన్లో ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, పోషకాహారం కూడా తగ్గిపోయింది. అయితే ఈ మనం మిస్ అవుతున్న పోషకాలని మనకి ఎలా కాంపెన్సేట్ చేసుకోవడం? చాలా ఫైబ్రస్ సప్లిమెంట్స్ వచ్చేసాయి, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అని వచ్చాయి, అలాగే బ్రౌన్ రైస్ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది డైట్లో. దాంతోపాటు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏది తీసుకున్నా కూడా మనకి న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి డికేడ్ టు డికేడ్. మరి ఈ మిస్ అవుతున్న న్యూట్రిషన్ని మనం ఎలా కాంపెన్సేట్ చేసుకోవచ్చు అంటే ఇలా. ఇప్పుడు నా చేతిలో ఒక మంచి హెల్త్ మిక్స్ అనేది ఒకటి ఉంది, హెల్త్ మిక్స్ పౌడర్ అని చెప్పచ్చు. దీనిలో 27 రకాల మిల్లెట్స్, అలాగే గ్రెయిన్స్, నట్స్ అండ్ సీడ్స్, అంటే 7 to 8 కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి, అలాగే ఒక 10 రకాల గ్రెయిన్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఒక 5 నుంచి 8 రకాల నట్స్ అండ్ సీడ్స్ పౌడర్స్. సో పూర్తిగా మనకి ఇందులో 27 గింజల్లో ఉండే పోషకాలన్నీ కూడా మనకి 2 చెంచాల పౌడర్లో వచ్చేస్తాయి. సో ఈ పౌడర్ ఎలా అంటే, మనం యూజువల్గా మన రాగి జావ తాగుతూ ఉంటాము, జొన్న జావ లేకపోతే జొన్న సంగటి తాగుతూ ఉంటాము. ఇన్ ద సేమ్ వే మనం 2 స్పూన్స్ మనం గోరువెచ్చటి నీళ్ళలో వేడి చేసి సాల్ట్ వేసి జావలాగా కాచుకొని పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇదొక డైలీ డైటెటిక్ రెజిమెన్లో మనం యాడ్ చేసుకుంటే కాల్షియం డెఫిషియన్సీస్, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్, ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేషన్ మదర్స్ అయితే చాలామంది పాలు రావట్లేదని చాలామంది పిల్లలు చాలా న్యూట్రిటివ్ ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉన్నారు. అలాంటి తల్లులకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ హెల్త్ మిక్స్ పౌడర్ అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి డైట్స్ మనం రెగ్యులర్గా ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల డైట్లో మనం రోగాల పారిన తొందరగా పడకుండా ఒకటి కాపాడుకోవచ్చు. దాంతోపాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది, అండ్ అలాగే ఈ ఎక్సెసివ్ వెయిట్ పెరగడము, వెయిట్ లాస్, డైట్స్ అనేది డిఫరెంట్ డైట్స్ అనేది మనం స్టైల్ కొద్దీ మనం చేసేస్తూ ఉన్నాం, అండ్ దానివల్ల వచ్చే సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఇట్లాంటివి డెఫినెట్లీ మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే రోగాల నుంచి కాపాడుకోవచ్చు. అలాగే ముందు జనరేషన్కి కూడా ఒక మంచి ఫుడ్ ఐటమ్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. సో వెయిట్ లాస్కి మనం అక్కడ ఇక్కడ కంగారు పడిపోకుండా ఏవేవో మనం అన్నెసెసరీ మనకి టాక్సిన్స్ అన్ని బాడీలో మనం డిపాజిట్ చేసుకోకుండా ఇలా న్యాచురల్ పద్ధతిలో మనం వెయిట్ లాస్ అవుతే డెఫినెట్గా మనకి డెఫిషియన్సీ డిజార్డర్స్ నుంచి బయటపడచ్చు, అండ్ అలాగే కరెక్ట్ పోర్షన్ అనేది మనకి డైలీ రిక్వైర్మెంట్ బేసిస్లో మనకి బాడీకి కూడా అందజేసిన వాళ్ళం అవుతాం. సో ఎవరైతే డెఫినెట్గా
స్థూలకాయంతో బాధపడుతున్నారో, ఒబెసిటీతో బాధపడుతున్నారో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటి వల్ల వచ్చిన పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారో, మన దగ్గర రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఒబెసిటీకి కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్కి మనకి ట్రీట్మెంట్ లభిస్తుంది. సో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ us for the consultation.